బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడలూరు మండలం నార్త్ రాజుపాలెంలో ఉన్న పిఎస్ఆర్ కళ్యాణ మండపం నందు గురువారం నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. పేదలకు పోలంరెడ్డి దినేష్ రెడ్డి చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేవలం ఎన్టీఆర్ కి దక్కుతుందన్నారు. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజకీయ ప్రవేశం కల్పించిన వ్యక్తి కూడా ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన వ్యక్తి అన్నారు. దీంతో పాటు సినీ రంగాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని అతి తక్కువ కాలంలోనే రాష్ట్రంలో పార్టీని స్థాపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, చెముకల కృష్ణ చైతన్య, పోలారెడ్డి వెంకటేశ్వర రెడ్డి, శేఖర్ రెడ్డి, చెక్కమదన్, వెంకయ్య, బుజ్జిరెడ్డి, సతీష్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 28వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి మండల నాయకులకి, కార్యకర్తలకి, విలేకరులకి అందరికీ కూడా నమస్కారాలు. 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు మార్చి 29వ తారీఖున ఈ తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది. అంతకుముందు 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఒకే పార్టీ ఈ రాష్ట్రాన్ని ఆ రోజు అరాచకంగా పరిపాలిస్తున్నటువంటి టైంలో ఢిల్లీ ఆధిపత్యాన్ని మెడలు వంచాలని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు 1982 మార్చి 29వ తారీఖు పార్టీ పెట్టడము, పెట్టి 1983వ సంవత్సరం జనవరి నెలలోనే అంటే దాదాపు 9 నెలలకే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ప్రాంతీయ పార్టీ ఏదన్నా ఉందనంటే అది ఒక తెలుగుదేశం పార్టీనే. తర్వాత పటేల్ పట్టారు వ్యవస్థ కానీ, ఈ కరణాల వ్యవస్థ కానీ, ఈ తహసీల్దార్ల వ్యవస్థ కానీ అన్ని కూడా పాత వ్యవస్థలు రద్దు చేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా తెచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. అలాగే కిలో ₹2 బియ్యం అయితే ఏమి, చేనేత వస్త్రాలు అయితే ఏమి, ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలకి ఆద్యం పోసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ సృష్టికర్త డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. 95 జనవరిలో ఎన్టీ రామారావు గారు చనిపోవడము, తర్వాత ఆయన వారసత్వంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగుదేశం పార్టీ ఉనికిని కూడా ఎక్కడా కూడా పోనీయకుండా కాపాడుకొని వస్తా ఉన్నాడు. రాబోయేటటువంటి 2-3 నెలల్లో జరిగే ఎన్నికల్లో రామారావు ఏ ఉద్దేశంతో అయితే పార్టీని స్థాపించాడో ఆ ఉద్దేశాన్ని మనందరం నిలుపుకోవాలంటే మళ్లీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి, అలాగే మన యువ నాయకుడు, మన యువతరానికి నాంది పలకబోయేటటువంటి పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారిని మనం గెలిపించాలని చెప్పి గత 20 సంవత్సరాల్లో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడో అంతకంటే ఎక్కువ అభివృద్ధి మనం పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారి చేత చేయించుకోవాలంటే పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ రోజున కొడలూరు మండలంలోని నార్త్ రాజపాలెంలో ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఆర్తనాదాలతో ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా తలుచుకుంటూ ఇవాళ ఆయనకి పూలమాలలతో సత్కరించి ఈ రోజున మేమందరం కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించాం. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ఆయన రాజకీయాలకి రాకముందు సినీ పరిశ్రమలో రారాజుగా వెలిగి ఆ రోజునున్న ప్రజలందరూ కూడా ఒక రాముడిలాగా, ఒక కృష్ణుడిలాగా ఏ వేషం వేస్తే ఆ వేషంలో ఆయన వెళ్ళిపోయి రాముడు ఇలానే ఉండేవాడేమో, కృష్ణుడు ఇలానే ఉండేవాడేమో అని అనిపించేలాగా ఆయన చలనచిత్ర పరిశ్రమకి ఇచ్చిన సేవలు, ఆయన చేసిన క్యారెక్టర్స్ ఇవన్నీ అందరిలోకి గుర్తుండిపోతుంది. అలా రారాజుగా ఉండి చలనచిత్ర పరిశ్రమలో ఇబ్బంది పడుతున్న టెక్నీషియన్స్ అందరినీ ఆ రోజున ఆయన హెల్ప్ చేయడం జరిగింది. అలానే ప్రజలకు ఏదైనా సేవ చేయాలి, నేను 60 ఏళ్ల పాటు సినీ పరిశ్రమలో నేను మంచి పేరు సంపాదించాను, బాగా డబ్బు సంపాదించుకున్నాను, ఇప్పుడు ప్రజలకు ఏదైనా సేవ చేయాలనే ఒక సదుద్దేశంతో 9 నెలల కాలంలోనే పార్టీని ఏర్పాటు చేశారు. అలానే గెలిచి అధికారంలోకి రావడం కూడా జరిగింది. ఇలాంటి
మీరు చూసుకుంటే ఈ హిస్టరీలోనే ఇలాంటి ఘట్టం ఎక్కడ కూడా జరుగుండదు. 9 నెలల కాలంలోనే పార్టీని స్థాపించి గెలవడం అనేది ఏ పార్టీ హిస్టరీలో కూడా జరగలేదు. అలాంటి ఘనత కూడా సాధించారు. అలానే గతంలో ఏ విధంగా అయితే సినీ పరిశ్రమకు ఆయన ఇచ్చిన ఏవైతే పరిశ్రమకి ఇచ్చిన చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ చిత్రాలకి ఆయనకు మంచి బిరుదులు కూడా ఇవ్వబడింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని చెప్పి ఆయన అందరూ కూడా కీర్తింపు చేస్తే ఆయన అలానే రాజకీయాల్లో కూడా రారాజుగా వెలిగాడు. ఆయన ఉన్నన్ని రోజులు ప్రజలకి ఏదైనా సేవ చేయాలి, ప్రతి ఒక్కరికి తాగేదానికి నీళ్లు ఉండాలి, తినేదానికి భోజనం ఉండాలి, కట్టుకోవడానికి గుడ్డు ఉండాలి, ప్రతి ఒక్కరికి నివసించడానికి పక్కా ఇల్లు ఉండాలనే ఒక సదుద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఆయన సేవలు అందించడం జరిగింది. అలానే బడుగు బలహీన వర్గాలకి ఆ రోజు దాకా 1982 దాకా పార్టీ స్థాపించక ముందు దాకా కూడా వాళ్ళు కేవలం ఓట్లేయడానికి మాత్రమే తప్ప ఎవరు కూడా రాజాధికారం అప్పటి వరకు చూసింది లేదు. బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీలకి, గిరిజనులకి, దళితులకి, మైనార్టీలకి, మహిళలకి రాజ్యాధికారం ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. అలానే మహిళలకి ఆస్తిలో సమాన హక్కులు కల్పించారు, రిజర్వేషన్ తీసుకొచ్చారు, బీసీలకి 24% రిజర్వేషన్ అన్నింటిలో కల్పించారు, చదువులో కల్పించారు, ఉద్యోగాలు కల్పించారు, రాజకీయం కూడా రిజర్వేషన్ కల్పించి వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు.